నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించినటువంటి క్షమించాను అనే ఒక కథ. ఈ కథ 1957లో రచించడం జరిగింది. మరి కథలోకి వెళ్దామా? మిమ్మల్ని క్షమించాను. చీకటి గదిలో ఆదిశేషయ్య గారు ఒంటరిగా ఈజీ చైర్లో కూర్చుని ఆరాటంగా అటూ ఇటూ మెదులుతూ ఉండగా అప్పుడే బండి దిగి చేతి సంచితో రేగిపోయిన జుట్టులో కళావిహీనంగా ఉన్న ముఖంతో తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించిన శకుంతల వణుకుతున్న చేతులతో లైటు వెలిగించి ఆ దుర్భర స్థితిలో కూర్చుని ఉన్న తండ్రిని చూసి నివ్వెరపోయి, అమ్మకి ఎలా ఉంది నాన్న అని ప్రశ్నించింది ఆతృతగా. ఆయన ఉలిక్కిపడి మ్లాన వదనంతో అటుకేసి చూశాడు. కానీ వచ్చావా అన్న ప్రశ్నార్థకం అందులో లేదు. ఇంత ఆదుర్దాగా వచ్చిన కూతురిని ఏమని సంబోధించి ఏం చెప్పాలో పాలుపోవటం లేదు. నాన్న అంది కూతురు భయంగా. ఆయన అయోమయావస్థ ఇంకా ఎక్కువైంది. ఎడమ చేత్తో లోపలికి పొమ్మని సంజ్ఞ చేయటం మినహా ఏమీ ఆచరించలేక తడబడుతూ ఊరుకున్నాడు. ఆమె తేజోవిహీనంగా ఓ క్షణం తండ్రి మొహంలోకి చూసి సంచి అక్కడే జార విడిచి లేని శక్తి తెచ్చుకొని కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆయన బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. మిమ్మల్ని క్షమించాను, మిమ్మల్ని క్షమించాను, మిమ్మల్ని క్షమించాను. కళ్ళు తెరిచాడు. అయ్యో, దీపం వెలుగుతోంది. ఇక డాక్టర్ మందంగా నడిచి గేటు దాటి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ మంచం మీద పడుకునున్న విశాలమైన గదిలో బెడ్ లైట్ మాత్రం వెలుగుతోంది సన్నగా. ఆదిశేషయ్య గారు కిటికీ దగ్గర నిలబడి గేటు మీదుగా బయట చీకటిలోని శూన్యంలోకి చూస్తున్నాడు. డాక్టర్ 2 నిమిషాల క్రితం వెళ్ళిపోవటం అస్పష్టంగా కనిపించింది మసక చీకటిలో. చీకటి ప్రథమ దశ, జీవితం చివరి దశ విషాదంగా ఉంటాయి. చలివేస్తోంది. తలుపులు మూసివేరు. ఆయన చప్పున తలుపులు మూసేసి వెనక్కి తిరిగాడు. నెమ్మదిగా భార్య మంచాన్ని సమీపించి దుప్పటి కప్పేదా అడిగాడు ఆదరంగా. వద్దు, కానీ పెద్ద లైటు వెలిగించరు అని ఆమె కోరింది బలహీన స్వరంతో. వద్దు, దీపం వెలుగు నీకు పరిశ్రాంతి కలిగిస్తుంది. అబ్బా, చీకట్లోనే చచ్చిపోమంటారా ఏమిటి? యమదూతలు వచ్చే వైనం ముందుగానే కనుక్కొని మీతో కొన్ని కబుర్లు చెప్తాను. కొంచెం ఆలోచించి చేసేది లేక పెద్ద లైటు వెలిగించి వచ్చి దగ్గరగా కూర్చున్నాడు. మీ ముఖం అంత దిగాలుగా ఉందే, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? ఓ క్షణమైనా తిరగకముందే మళ్ళీ తనే ఓ మ్లాన మందహాసం చేసి, మా అమ్మకు అమ్మవారు సాక్షాత్కరించేవారట. అటువంటి సమయంలో పరమేశ్వరుడు గరళాన్ని నిర్లక్ష్యంగా మింగినట్టు ఇంతింత కర్పూరం మింగేసేది. ఓసారి అమ్మవారు మా అమ్మతో అందట, నీ అంత్యదశ దుర్భరంగాను నీ కూతురి అంత్యదశ సుఖపూరితంగాను గడుస్తుంది అని. అబ్బా ఊరుకో, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అమ్మాయికి నాకు చెప్పకుండా ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చారు? పనికుర్రాడు చెప్పాళ్ళేంటి? ఊరికినే సరదాకి. నా జీవితంలో 2 టెలిగ్రాములు వచ్చాయి మీ విలాసానికి. ఒకటి అమ్మ చచ్చిపోయినప్పుడు, రెండవది నాన్న పోయి బైరాగుల్లో కలిసినప్పుడు. ఇప్పుడు అమ్మాయికి ఒక టెలిగ్రామ్ వెళ్ళింది. పార్వతి. ఆమె తక్షణం మాట్లాడలేకపోయింది. గాద్గదిక కంఠంతో ఇందాకటి నుంచి మాట్లాడుతున్నదల్లా పొడిదగ్గొచ్చి ఆయాసపడుతూ పడుకుంది. ఆయన నిర్ఘాంతత ఇంకా వదిలిపోక చూసేసరికి వృద్ధాప్యం వల్ల కొంత, జబ్బు చేత మరికొంత జీర్ణరేఖలు స్థావరం ఏర్పరచుకున్న ఆ వదనంలో విషాదం కన్నీళ్ళై సెలయేరులా పారుతోంది. ఆ అశ్రువులు రక్త మిశ్రితమైనవి అయి ఉంటే ప్రకృతి దేవత కొట్టిన కఠినమైన సుత్తి దెబ్బ సరిగ్గా మస్తిష్కం మీద తగిలుండాలి. అబ్బా అందామె వేదనగా. ఏం జరిగింది? నాలో ఏదో తుఫాను చెలరేగింది ఇంకా అని కేవలం మనసులో అనుకున్నాడు ఆయన. ఆ తుఫాను నీళ్లకి నేల మీద మట్టి తడిసి చెదిరి అడుగున ఉన్న గచ్చురాళ్ళు బయటపడుతున్నాయి. పార్వతి, ఇదంతా నువ్వు సరిగ్గా చూడగలుగుతున్నావా? నేను చూసినంత స్పష్టంగా వివరించలేకపోతున్నాను అని ఆమె ఆకస్మికంగా తెల్లబోయి, నా జీవితకాలంలో నేను మీతో ఇంత చనువుగా విపరీతంగా మాట్లాడనే లేదు, ఇంత
జబ్బు పడలేదు. ఒకరికి జబ్బు చేసినప్పుడు వారి చుట్టూ ఉన్నవారు సన్నిహితులవుతారు, దూరంగానూ జరుగుతారు. మనం ప్రథమావస్థలో ఉన్నాం. ఇది మీ ఔదార్యం అంది. ఆయన ఆలోచిస్తూ బాధగా, నిజమే, నా జీవిత కాలంలో నిన్నెప్పుడూ దయగా చూడలేదు అన్నాడు. నా మాటలకు ఆశ్చర్యపడుతున్నారా? లేదు, చెప్పు. మీరు చెప్పండి, వింటాను అంది. మొదట ఆశ్చర్యపడినా కొంత చెప్పాలనుకుంటూ భార్య ముఖంలోకి ఏకాగ్రతతో చూశాడు. ఈమెకిప్పుడు 50 ఏళ్ళు సమీపించాయి. తనకన్నా 5 ఏళ్ళు చిన్న. ఇంచుమించు 35 ఏళ్ల క్రితం తనతో సంసార యాత్ర ప్రారంభించడానికి వచ్చింది. తామిద్దరూ కలిసి ఎన్నో సుఖాలు కష్టాలు పడ్డారు, ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల జీవితంలోనూ ఆమె తన మాటనెన్నడూ జవదాటలేదు, తనకెప్పుడూ ఎదురు చెప్పలేదు. క్రోధావేశంలో హింసించినా ఒక్క మాటైనా పన్నెత్తి పలకలేదు. ఈమె స్వాభిమానం మరిచిపోయింది, తానే దైవం అని కొలిచింది. ఒక్కొక్కప్పుడు ఆ అమాయకమైన శరీరం మీద చేయి చేసుకున్నాడు తాను. ఇక కష్టం మీద కన్నీళ్లను నిగ్రహించుకుంటూ మళ్ళీ ఆలోచించసాగాడు. ఈమె తన భార్య, తనను మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఒకసారి తనకేదో వ్యాధి వచ్చి నెలల తరబడి మంచం మీద ఉన్నప్పుడు నిద్రాహారాలు మాని సపర్యలు చేసింది. తనకు తెలిసినంతవరకు హిందూ సాంప్రదాయం అంటే ఇది అని ఆమెకెవరూ నేర్పినట్టు లేదు. ఇది అనాది నుంచి అనుసృతంగా వస్తున్నటువంటి స్త్రీ హృదయాలోచన పెట్టిన భిక్ష. ఈమె అందం గురించి తనకు వ్యామోహం లేదు. తాను 55 ఏళ్ల క్రితం పుట్టినవాడు కావటం చేత సౌందర్యాన్ని గురించి ఆలోచించే అభ్యాసం తనకు లేదు. అప్పుడప్పుడు పరాయి వారి అందచందాలను గురించి ఆలోచించేవాడు. కానీ సౌభాగ్యం అని లోకులు పిలుస్తారే, ఈ లక్షణాలు ఆమెకి ఏ శక్తి అన్యాపదేశంగా ప్రబోధించిందో అటువంటిదే మరో శక్తి తనకెవరూ ఇవ్వని హక్కులు ఉన్నట్టు, అధికారం ఉన్నట్టు, అది తన సొత్తు అని బోధించి చలాయింపజేసింది. వాటిల్లో కొన్ని మాత్రం తండ్రి దగ్గర నుంచి అనాలోచితంగా నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో తల్లిని హింసించేటప్పుడు ఆయనపై కోపగించినా కూడా. తమ 35 ఏళ్ల సమిష్టి జీవితం ముగిసిపోయే తరుణం ఆసన్నమైంది. ఒక రాత్రి 2 రాత్రులు ఇలా వ్యధాపూరితంగా గడిచిపోతాయి. తర్వాత దయలేని ఒక భూతం వచ్చి చుక్క పెడుతుంది. ఒక ఎండిన మొండి మ్రాను మాత్రం జీవోత్సవంలా బ్రతుకుతుంది. ఈమె తన సహచారిణి. ఈమెకు ఇంతవరకు ఎలాంటి ఉపచారము చేసి ఎరగడం. చెయ్యాలన్న ఉబలాటం పొంగిపోతోంది ఇప్పుడు. కానీ తామిద్దరూ ముసలి వాళ్ళయ్యారు. ఒకరికొకరికి తోడు నీడగా అండగా నిలవవలసిన సమయం ఇది. చివరికి ఇలా అనుకున్నాడు, ఇన్నాళ్ల నుంచి ఇది ఇలా జరగాలి కాబట్టి జరిగిపోయింది. మా దాంపత్యం అనుకూలమైందనే అంతా అనుకుంటూ వచ్చారు. ఎంత కాదనుకున్నా ఇది నిజమేనని నా మనసు ఘోషిస్తోంది. అబద్ధమని నన్ను నేనెందుకు మోసగించుకోవాలి? మా జీవితంలో లోటేమీ లేదే, ఇది నా అదృష్టం. ఈ చివరి ఆలోచన కలిగేసరికి ఈ అదృష్టంలోని అంతరార్థం మనసును కలిచివేసి ఇక కన్నీళ్లు నిగ్రహించుకోలేకపోయాడు. ఏడుస్తున్నారా అంది ఆమె అది చూసి. నిన్నొక్క ప్రశ్న అడిగేదా అన్నాడు. ఆమె ఒక నిట్టూర్పు విడిచి, మీరు ఇదివరలో అనేక చిక్కు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ప్రతిసారి నా సలహా కోసం అనేక ప్రశ్నలు వేసేవారు. నేను అది పరమ భాగ్యంగా ఎంచి నా బుద్ధినంతా ఉపయోగించి నానా అవస్థావడి జవాబులు చెప్పి మీ మొహంలో ఎటువంటి భావాలు మెదులుతున్నాయోనని ఆతృతగా చూసేదాన్ని. ఏనాటికైనా అక్కడ సంతృప్తి చిహ్నం కనిపిస్తుందని నా ఆశ. కానీ ఒక్కనాడు మీ ముఖ కమలం వికసించలేదు. ఒక్కసారి నా సలహా ప్రకారం ఆచరించలేదు. అసలు నా ప్రత్యుత్తరాలు వినాలన్న జిజ్ఞాసే కనిపించేది కాదు నాకు మీలో. అని అవి మీ ప్రశ్నలు కావు, కేవలం స్వాగతాలు. నేను అడగదలుచుకున్న ప్రశ్నకు చేరువుగా తీసుకొచ్చావు ప్రస్తావన పార్వతి. నువ్విప్పుడు 15 రోజుల నుంచి మంచం మీద పడున్నావు. మనిద్దరం ఈ స్థితికి లాక్కోబడి వచ్చి ఇలా విచిత్రంగా కబుర్లు చెప్పుకుంటామని ఏనాడు నేను అనుకోలేదు. ఆయన గొంతు జీరబోయింది. ఒక్క క్షణం కల్లోలమైన మనస్సుని పదిలపరుచుకున్నాడు. నేను నీ ఎడల చాలా అపరాధాలు చేశాను. అవి తప్పనిసరిగా మగజాతి అభిజాత్యంతో అవి ఆదరించావు. కానీ అన్ని సన్నివేశాల్లోనూ నువ్వేనాడు నాకెదురు తిరగలేదు.
ఆ గడబిడలు జరిగిన మరునాడే నేను ప్రేమగా పలకరించేసరికి పరవశమై సర్వం మరిచి నాతో కలిసిపోయేదానివి. ఇంత ఓర్పు నీకెలా వచ్చింది? నేను అన్ని అత్యాచారాలు చేసినా నన్ను ఎలా ప్రేమించగలిగావు చెప్పవు? పార్వతమ్మ భర్త వంక విస్మయపాటుతో చూసింది. వెంటనే ఆమె ముఖం పాలిపోయింది. నేత్రాంచలాలలో కొద్దిగా కన్నీరు చింది ఏటవాలుగా ప్రవహించింది. కానీ అది కొద్ది క్షణాల పాటు మాత్రమే. క్రమక్రమంగా ఆమె ముఖం నిండా ఆనందం నిండి తేజోవంతమైంది. సంశయం నశించి దృఢనిశ్చయం ద్యోతకమైంది. ఈ ప్రశ్నకు జవాబు ఒక్క వాక్యంలో ఎలా చెప్పను? ఇలా రండి, నాకు బాగా సమీపంలోకి వచ్చి కూర్చోండి. ఆయన మంచం మీద ఆమెకు మరీ చేరువుగా జరిగి స్తబ్దంగా చూస్తూ కూర్చున్నాడు. ఆమె చెప్పసాగింది. నేను ఈ ఇంట్లోకి కాలు పెట్టడమే విచిత్రంగా జరిగింది. నాన్న ఇంటి విషయాలు అసలు పట్టించుకోకుండా ఉండటమే కాకుండా చీటికి మాటికి అమ్మను చేయి చేసుకుంటూ ఉండేవాడు. అప్పటికి మట్టుకు ఆమె ఏడ్చి ఆయన మళ్ళీ తనను పలకరిస్తే సద్భాగ్యం అని తలుస్తూ ఆయన అనుగ్రహం కోసం నిరంతరం సతమతమవుతున్నట్టు నాకు కనిపించేది. నేనెప్పుడూ ఒంటరిగా కూర్చుని ఆమె దుఃఖాన్ని గురించి అమాయకంగా ఆలోచించటమే కానీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కలగజేసుకోలేదు. నాకు 14 ఏళ్ల వయసు వచ్చాక నా వివాహం కోసం అమ్మ ముప్పొద్దుల తాపత్రయపడేది. నాన్న మాత్రం ఏమీ పట్టించుకోకుండా నిశ్చింతగా తిరిగేవాడు. మాది పల్లెటూరు కావటం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు నాకింకా పెళ్లి కాలేదేమిటని దెప్పి పొడుస్తూ ఉండటం నాకు దుస్సహంగా ఉండేది. అమ్మ ఒకసారి నాన్న కాళ్ళ మీద పడి బిగ్గరగా ఏడుస్తూ మొరపెట్టుకుంది. ఆయన చాలాసేపు చేదరించుకుని ఎంతసేపటికి పాదాలు వదలకపోయేసరికి దయతలిచినట్టు సరే అని అప్పటినుంచి వారం రోజులు తిరిగి ఒక రోజున మీ సంబంధం కుదుర్చుకుని వచ్చేశాడు. కాపురానికి వచ్చేసరికి నాకు 14 ఏళ్ళు ఇంకా పూర్తిగా నిండలా. పల్లెటూరులో పుట్టి అక్కడే పెరగటం చేత నేను అభము శుభము ఎరగని పిల్లని. బస్తీ వాళ్ళ లక్షణాలు సంప్రదాయాలు చాలా కొత్తగా కనిపించేవి. నేను మా ఊళ్ళో చాలామందికి పిల్లలతో స్నేహం చేశాను, ఆడుకున్నాను కూడా. మా పల్లెటూరి ఆడపిల్లల స్నేహాలు విచిత్రమైనవి. కొంతకాలం ఒకరినొకరు కలిసి మెలిసి చాలా సఖ్యతగా ఉంటారు. కొంతకాలం విడిపోయి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటారు. వాళ్ళ విరోధాల కారణాలు చాలా జాలికరంగా హాస్యాస్పదంగా ఉంటాయి. తర్వాత ఎంత ప్రాణమిత్రులుగా ఉన్నవారైనా సరే పెళ్ళిళ్ళు అయిపోయాక ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక్క ఉత్తరం మొక్క అయినా రాసుకోరు. ఒకరికొకరు త్వరగా మర్చిపోతారు. పెళ్ళైన మరునాటి నుంచి పెద్ద ఆరిందలాగా మాట్లాడతారు. తన భర్త తనను చిత్తుగా తన్నినప్పుడు పక్కింటి ఇల్లాలు ఖేదం పొంది వచ్చి అయ్యో పాపం అను సానుభూతి ప్రదర్శించబోతే వెళ్ళండి ఇది మా స్వవిషయం అని నిష్కల్మష హృదయంతో పలకటమే పరమధర్మంగా ఎంచటం వాళ్ళ పాతివ్రత్య లక్షణం. అలా మీ ఇంట్లో అడుగుపెట్టాక ఇరుగు పొరుగు వాళ్ళను చూసినట్టుగానే నా జీవితం ఆరంభమైంది. నేను చదువురాని మొద్దునని అభము శుభము తెలియని దాన్నని కూడా నేను అనుకోకుండా చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు అనుభవం లేదు. ఏది ఎలా జరిగినా అది అలా జరగాల్సిన విషయమే కాబోలు అనుకుంటూ ఉండేదాన్ని. అప్పటి రోజుల్లో అత్తాకోడళ్ల మధ్య ఉండే సంబంధాలు, ఆ ప్రవర్తనలు, ఆంక్షలు ఈ కాలం పిల్లలకి చెప్తే అది కథ అనుకుంటూ నిట్టూరుస్తారు. ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగే విషయాలను మనవి కానట్టు ఎవరి కథగానో చెప్తే కళ్ళు చెమ్మగిల్లి దుఃఖపడటం రివాజు. నన్ను అత్తగారు నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా కొట్టడం మీకు తెలియదు. నేను హైందవ స్త్రీని కాబట్టి ఆ విషయాలు మీకు తెలియకుండా దాచి నా పతివ్రత ధర్మాన్ని నిర్వర్తించుకున్నాను. నేను సంసారంలో కొత్తగా అడుగుపెట్టినా ఆది నుంచి వస్తున్నటువంటి అభ్యాసమేమో పద్ధతులన్నీ పాతవుగానే ఉండేవి. అత్తగారికి నేను ఒక్కరితేనే కోడలనైనా ఆవిడ చర్యలు ఆవిడకే విపరీతంగా ఉండకపోవటం అన్యాపదేశంగా పెద్దల నుంచి నేర్చుకున్న విద్య. మరొక విచిత్రమైన విషయం కూడా చెప్పనా? ఆవిడని మామగారు అడపాదడపా కొడుతూ ఉండేవారు. వారికి ఎప్పుడూ ఎదురు పలకకుండా కిమ్మనకుండా ఊరుకునేది అత్తగారు కూడా. నిజమైన సంస్కృతి సంస్కారం ఇక్కడే ఉంది. నాకు క్రొత్త అవ్వటం చేత ఒంటరిగా కూర్చుని అప్పుడప్పుడు వేదనగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా బాల్య స్మృతులు, వెర్రిమొర్రి ఆటలు అన్నీ స్పష్టంగా కళ్ళ ముందు మెదులుతూ చెప్పరాని బాధగా ఉండేది. ఆ బ్రహ్మాండమైన రావి చెట్టు, పండగలకు పిచ్చి సంబరంతో దానికి ఉయ్యాలలు కట్టి ఊగటం, ఊరికి పడమరగా పోతున్న కృష్ణపాయలో పెద్దవాళ్లతో చలిలో వెళ్ళి స్నానం చేయటం,
విన్న పురాణాలే విని ఎప్పటికప్పుడు నూతన ఆనందాన్ని పొందుతున్న మన వాళ్ళు ఆ కథలు మాకు చెబుతూ తను చిన్నప్పటి అనుభవాలు పునశ్చరణ చేసుకుంటూ కన్నీళ్లు విడవటం అవన్నీ గుర్తుకొచ్చి ఆ జీవితానికి ఈ జీవితానికి సమన్వయం చేసుకుంటూ చెప్పరాని ఆరాటానికి లోనవుతూ ఉండేదాన్ని. ఇటువంటి సమయాల్లోనే ఆ బాల్య జీవితమే అసలు ఆనందకరమైనది అని తిరిగి అందులోకి పోగలిగితే బాగుండని అనుకోవటం ఎవరికైనా సహజం. కానీ మనిషి పెరుగుదలతో పాటు మానవ ధైర్యాన్ని పరీక్షించే అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి మనకి. ఇది ప్రకృతి సిద్ధం. బాధ్యత అని గుర్తించి నిశ్చలమైన మనస్సుతో నిలబడిన వారు ఏదో సాధించగలుగుతారు. పరీక్షలు వరుసగా తప్పుతున్న విద్యార్థి ఎలా కృతార్థుడు అవ్వాలో చేతకాక ఇంతకంటే చిన్నతనమే బాగుంది, అప్పుడు ఈ బాదరాబందీ ఏమీ లేదు అని దానిని తలుచుకుని ఉవ్విళ్ళూరుతూ ఉంటే ఇక వయసుకు బాధ్యత ఎందుకు, అందులో వీసమెత్తు కూడా ప్రయోజకత్వం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకుని నేను విచారాన్ని మరిచి ముందుకు పురోగమించగలిగాను. ఇక సంవత్సరానికి నీ ఒకనాడో తప్ప పుట్టింటికి పోయి ఎరగను నేను. ఏ ఒక్కరోజో ఎప్పుడో పోయి ఉంటాను. అమ్మ నన్ను ఏవో ప్రశ్నలు వేసేది, ఆదుర్దా పడేది, మళ్ళీ తనే నీతులు బోధించేది. నేను ముభావంగా ఊరుకునేదాన్ని, దేనికి సమాధానం చెప్పక. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇహ లభించబోతుందనుకుంటాను. ఇది మీకు చెప్తూ ఉన్నంతసేపు మీరు ఎటూ చూడక సరిగ్గా నా కళ్ళల్లోకి చూస్తూ ఉండండి. నా కడసారి ప్రార్థన ఇదే. నేను మీతో అలవాటు పడిపోయాను. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మీరు నన్ను చాలాసార్లు కొట్టారు. ఒకసారి నా నెత్తి చిల్లిపడి నెత్తురు చుక్కలు రాలాయి. ఒకసారి మణికట్టు బొమిక విరిగి 4 రోజులు మంచానున్నాను. ఒకసారి మీ దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయాను. కానీ ఏనాడు మిమ్మల్ని ఎదిరించలేదు. క్రోధపూరితంగా మీ కేసు చూడలేదు. కిమ్మనకుండా కిక్కురుమనకుండా ఊరుకున్నాను. ఎందుకు? ఒకసారి మీరు రోజు అర్ధరాత్రి వేళ లేచి ఎక్కడికో వెళ్ళి రావటం ప్రారంభించారు. అప్పుడు ఒకరోజు రాత్రి 11 గంటల వేళ మీకు పాదాలు పడుతూ కూర్చున్నాను. మీరు 2 గంటల వేళ నన్ను తప్పకుండా లేపమని చెప్పి నిద్రపోయారు. మీరు 2 గంటలకు లేచి ఎక్కడికి పోతారో నాకు తెలుసు. అయినా అప్పటి వరకు మెలకువగా ఉండి మిమ్మల్ని తప్పకుండా లేపుదామనుకుంటూనే పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఉండటం వల్ల ఎంత ప్రయత్నించినా నిద్ర ఆపుకోలేక కూర్చున్న చోటనే నేల మీద ఒళ్ళు మరిచి వాలిపోయాను. ధబీమని పెద్ద బాధతో మెలకు వచ్చి ఉలిక్కిపడ్డాను. మీరు చేతిలో ఒక కర్రతో ఉగ్ర నరసింహులై ఎదురుగా నిలబడుండి 2ంటికి లేపమంటే లేపలేదే పోగరబోత అని అరుస్తూ నన్ను లేవనీయకుండానే నా వీపు మీద 10-15 దెబ్బలు కొట్టారు మీరు. నేను భయంతో ఎంత ప్రయత్నించినా నిద్ర ఆపుకోలేకపోయానని చెప్పాను, కష్టం మీద లేచి నిలబడుతూ. అంత ఆదమరిచి నిద్రపోతావా బడవా అని నన్ను చావగొట్టారు. తెల్లారి లేస్తూనే ఆ రోజు మీ చేత అన్ని దెబ్బలు తిన్నాను. బాధకు తాళలేక గ్రొడ్ల నీరు కుక్కుకుంటూ మీ వంక చూశాను. ఏమీ ఎదురు సమాధానం చెప్పలేదు, కిక్కురు మనలేదు. తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకు? మన అమ్మాయి పుట్టిన కొత్త రోజుల్లో నేను పగలు 1 గంటకి దాన్ని పడుకోబెట్టి నిద్రపుచ్చి మళ్ళీ ఎక్కడ లేస్తుందో అన్న కంగారుతో ఆదరాబాదరాగా అన్నం తింటున్నప్పుడు దబ్బుమని కింద పడ్డ చప్పుడు విని నోట్లోనే ఉంచుకుని అమ్మో అనుకుంటూ పరిగెత్తుకొస్తున్నాను. ఆఫీస్ గదిలోంచి పరిగెత్తుకొచ్చిన మీరు అంత ఒళ్ళు తెలియకుండా చస్తనావా అంటూ నేను అమ్మాయిని ఇంకా నా చేతుల్లోకి తీసుకునే ముందే కాలితో డొక్కలో ఒక్క తండు తన్నారు. నేను ఎలాగో లేచి పిల్లను గుండెన కదుముకుంటూ బాధనంతా భరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎర్రగానైనా మీ వంక చూడలేదు నేను. ఎందుకు? ఒకరోజు నేను గాఢ నిద్రలో ఉన్నాను. మీరు రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వచ్చి తలుపు తట్టినట్టున్నారు. కానీ నాకు మెలకు రాలేదు. చాలాసేపు తలుపు బాదినా నాకు మెలకు రాలేదన్న కోపంతో మీరు కంకర్రాయి తీసి కిటికీలోంచి బలంగా విసిరేశారు. ఉలిక్కిపడి అమ్మో అంటూ లేచాను. ఏదో ఒక పీడకల కంటున్న దానిలాగా నుదురు రక్తం చిమ్ముతున్న చోట తడుముకుంటూ కంగారుగా లేచొచ్చి తలుపు తీయగానే లోపలకొక్క తోపు తోసి జుట్టు పట్టుకుని కొట్టారు. నేను మారు కూడా పలక్కుండా ఈ గొడవకు లేచి ఏడుస్తున్న పాపను సముదాయించడానికి వెళ్ళాను. ఎందుకు?
అత్తగారు ఇంకొక 2-3 నెలలకు చనిపోతారనగా మంచాన పడి ఉండి కూడా ఎవడితోనో నాకు సంబంధం కట్టారు. అది విని మీరు ముందు వెనక ఆలోచించకుండా నన్ను చితక కొట్టారు. ఇంతకంటే అవమానం నాకు వేరే ఉంది. కానీ నేను పెదవి విప్పలేదు. మీ పరిచర్యల్లో ఏవో లోపాలున్నాయని అడపాదడపా కొట్టారు, తిట్టారు. ఒకసారి అయితే మణికట్టు బొమిక విరిగిందని చెప్పానే, అప్పుడు నెల రోజుల పాటు మంచం మీద ఉండాల్సి వచ్చింది. మీరు విసుక్కునేవారు చాలాసార్లు. ఒక్కొక్కసారి 2 నెలల తరబడి కూడా మీరు జబ్బులో ఉన్నప్పుడు కూడా నిద్రాహారాలు సర్వసుఖాన్ని త్యజించి మీకు సపర్యలు చేశానన్న విషయం మీరు విస్మృతిలో పడిపోయింది. వారం రోజులన్నా గడవకముందే రాత్రి సమయాలందు ఎక్కడికో రాకపోకలు సాగించారు. మరి నేను మాత్రం మనిషిని కాదా? కానీ మిమ్మల్ని పిలిచి నేను నెలల పాటు విస్మరించిన సుఖాన్ని మీరు కొన్ని రోజులు మర్చిపోలేరా అని ప్రశ్నించలేదు మిమ్మల్ని నేను. మీరు సంతోషంతో ఉన్నప్పుడు అది గ్రహించి అందుకు అనువుగా నేను మాట్లాడాలి. కోపంలో చికాకులో ఉన్నప్పుడు దూరంగా తొలగాలి. ఏ క్షణంలో ఎట్టి అసంతృప్తి కలిగినా చేదరించుకునేవాళ్ళు. దెబ్బల కన్నా పదునైన మాటలతో తిట్టి అవమానపరిచేవాళ్ళు. అతి హీనంగా చూసేవాళ్ళు. ఏమీ జరగనట్టు మసలుకునేవాళ్ళు. కానీ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఏనాడు పన్నెత్తొక్క మాట అనలేదు. కన్నెత్తి కోరగా ఒక్క చూపు కూడా చూడలేదు. ఎందుకు? మీరు కారణం అడిగారు కదూ. నేను ఇప్పుడు మృత్యుముఖానున్నాను. మీరు కానీ డాక్టర్ గారు కానీ నా గురించి చెప్పకపోయినా ఏ అవ్యక్తపు పలుకులో నిజాన్ని వచిస్తూ నా శ్రవణ కుహరంలో ప్రవేశించగలిగాయి. ఇక 1-2 రోజుల్లో నాకు మీ అందరితోనూ రుణం తీరిపోతుంది. ఇటుపై నాకు ఎవరి ఆంక్ష ఉండబోదు. అందువల్లే ఈవేళ మిమ్మల్ని నా చెంత కూర్చోబెట్టుకుని నా మనస్సు యావత్తు విప్పి చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు తదేకంగా చూడగలుగుతున్న మీ ముఖం వంక ఇకపై చూడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇన్ని ఏండ్లుగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన నా ఓర్పుకు కారణం చెప్తాను వినండి. మగవాడు తుచ్చమైన కార్యాన్ని ఘనంగా ఎంచుతాడు. ఆడది ఘనమైన ఓ కార్యాన్ని అల్పంగా ఎంచుతుంది. మీలోని భర్త నాలోని భార్యను నిర్దయగా కొట్టినప్పుడు, దారుణ హింస అవమానాలకు గురి చేసినప్పుడు ధిక్కరించటం, తిరగబడటం, పారిపోవటమా, ఆత్మహత్యలకు పాల్పడటం మినహా ఆమె చేయగలిగిన ఘనకార్యం ఏమీ లేదని ఆమె అనుకుంటే ఈనాటి ఆత్మహత్యల సంఖ్యకు, సంసారాలు పాడు చేసుకున్న వాళ్ళ సంఖ్యకు మితి ఉండేది కాదు. స్త్రీ ఎప్పుడూ తన శక్తికి మించిన పని చేయాలని ఉపలాట పడుతుంది, సాధిస్తుంది. పురుషుడు తనని హింసల పాలు చేసినప్పుడల్లా అతన్ని క్షమిస్తూ ఉండటం స్త్రీ సాధించింది. మీ వల్ల నేను అవమాన దందహ్యమాన మానవరాల్ని అయినప్పుడల్లా మొట్టమొదట ధిక్కరిద్దాం అనుకునేదాన్ని అలాంటి మనస్సుతో. తర్వాత బావిలో పడి చద్దాం అనుకునేదాన్ని. కానీ మరుక్షణంలో ఈ అల్పమైన ప్రయోగాలకు నేను ఎందుకు పాల్పడాలి అన్న లజ్జ ముంచుకొచ్చేది. వీటన్నిటికన్నా మించిన ఒక విశేషాన్ని నా అధీనం చేసుకొని మీకన్నా ఉన్నతరాలనన్న సంతృప్తి, గర్వం నాలోక్షే నేను ఆవహింపచేసుకోవాలి. వెంటనే మిమ్మల్ని క్షమించేదాన్ని. అవును, మీరు నన్ను వేధించినప్పుడల్లా మిమ్మల్ని క్షమిస్తూ వచ్చాను. మిమ్మల్ని క్షమించానన్న ఆనందంతో, అభిజాత్యంతో రోజులు సునాయాసంగా నిబ్బరంగా గడిచిపోయేవి. ఇదంతా అనుభవిస్తూ నాలో నేను ఎంత పరవశం చెందుతున్నానో మీకేం తెలుసు? పై చేయి నాది. ఇది మీకు చెప్పకుండానే దాచబోయేదాన్ని. కానీ చివరి గడియల్లో నా జీవితాన్ని పునర్విమర్శ చేసుకుని దేనిని గురించి నేను ఆలోచన నిమగ్నురాలై ఉన్నానో దాన్నే మీరు ముళ్ళకంచెతో బురద నీటిని కదిపినట్టు కదిపారు. అందుచేత సర్వం మీకు వెల్లడించక తప్పలేదు. ఇదే మిమ్మల్ని విభ్రాంతిపరిచిన నా బ్రహ్మాండమైన ఓర్మికి కారణం. ఇన్నాళ్ళు మిమ్మల్ని క్షమించాను. ఆమె వదన మండలమంతా ఉన్మిషితమైపోయింది. మైకంలో మైమరుపులో క్షణకాలం మాత్రం కళ్ళు మూసింది. తర్వాత భర్త వంక చూస్తూ మెదలకుండా పడుకుంది. ఆదిశేషయ్య గారి ముఖంలో నెత్తురు చుక్కలేదు. మలినపూరితమైన ఆ పదార్థాన్ని అలాగే భరిస్తూ నిర్విణ్ణుడై అలాగే కూర్చునున్నాడు కొంచెంసేపు. ఈమెతో ఇప్పుడు సంభాషించాలా? ఈ భయాందోళనలు ఆయన్ని కొంగదీశాయి. ఇక్కడి నుంచి తప్పించుకోవటం కూడా కష్టమే. కానీ ఇక్కడ ఈ మానవాతీతురాలుగా కనిపిస్తున్న వ్యక్తి ముందు కూలబడి ఆలోచనలు కొనసాగించడం అంతకంటే కష్టం. ఎలాగో సర్వశక్తులు కూడా తీసుకుని లేచి తప్పటడుగులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక
కూతుర్ని అయోమయపరిచి గదిలోకి సాగనంపి దీపం వేసున్న గదిలో ఆదిశేషయ్య గారు ఇంకా ఒంటరిగా కూర్చునున్నాడు దీనంగా. వదనంలో విరాగ రేఖలు స్పష్టంగా వ్యక్తీకరించబడ్డాయి. ఇప్పుడు తనకు సమాధానం లభించింది. ఈ దీర్ఘకాల సంసారంలో పొందగలిగిన శాంతి సౌఖ్యాల వెనక అదమబడి ఉన్న కారణం తెలిసింది. ఇరుగు పొరుగు చేత పార్వతీ పరమేశ్వరుల వంటి వారిని తమలో తాము బాహాటంగా కూడా అభినందించబడటంలో ఈ ప్రతిష్ట ఎవరికి దక్కాలో తెలిసింది. తనలో దుర్మార్గం అనే ప్రత్యేకత ఉండి కూడా ఆమె పెట్టిన భిక్ష వల్ల మామూలు మనిషి కింద చలామణి అయ్యాడు. అసలు మగవాళ్ళంతా ఇంతేనేమో, మరి లోకం దుర్మార్గుడు అని ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తుందో వాడిలో ఎంత దుర్మార్గం కరుడుగట్టుకుపోయి ఉండాలో. తాను క్షమించబడుతూ పాపాలు చేశాడు, క్షమించబడుతూ వృద్ధుడయ్యాడు. ఈ పాపానికి పరిధి ఉంది, ప్రాయశ్చిత్తం లేదు. కానీ ఇంకా తనను ఏదో పీడిస్తోంది. అభిమానం చావకుండా నిక్కుతోంది. లజ్జ నిర్లజ్జల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ 35 ఏళ్ల సంసార జీవితం ఆయన ఆశ్చర్యాన్వితుడయ్యాడు. ఒక విశాల హృదయం విధి విరామం లేకుండా ప్రసరించినటువంటి క్షమ వల్లనే నలుగురిలోనూ అల్లరిపాలు కాకుండా కాపాడబడ్డాడు. ఈ ఆలోచన వచ్చేసరికి మనస్సు భయావిష్టమై స్పందించింది. నేను పరాధీనుణ్ణి, పరాజితుణ్ణి, పరాభూతుణ్ణి. గత చరిత్రంతా ఒక్కసారి చెమ్మగిల్లిన నేత్రాల ముందు సాక్షాత్కరించి కదిలిపోయింది. ఆ కాలంలో అందరూ మానవుల్లా జీవిస్తున్నట్టు తనకు తెలుసునేమో, తన భార్య తప్ప. ఇంతలో మరో సత్యం స్ఫురించి కంపితుడయ్యాడు. తాను ఆమెను ఎన్నిసార్లు కొట్టాడో ఆమెకి జ్ఞాపకం ఉంది. తనకు లేదు. ముచ్చెమటలు పోస్తూ ఉండగా కళ్ళు మూసుకొని గందరగోళమైన మనసుతో తబ్బిబ్బవుతున్నాడు వెనక్కి వారి. డాక్టర్ ఇవాళ పెదవి విరిచాడు. మహా బతికితే 1-2 రోజులు, ఆ తర్వాత తనను క్షమించేందుకు ఎవ్వరూ మిగలరు. ఈ 10-15 రోజుల నుంచి దేవుడు చాటుగా తనకు అంతిమ కర్తవ్యం ప్రబోధిస్తూ వచ్చాడు. జన్మలో ఆమె గురించి తాపత్రయపడిన సమయం ఇదొక్కటే. కానీ దానిని గురించి తలచటానికైనా తనకు అర్హత లేదు. ఈ కడపటి వివేకం అసంపూర్ణంగా ఉండిపోయింది. ఇప్పుడు ఏదో చిత్రమైన అనుభూతి కలుగుతోంది. దాన్ని వారించలేకపోవటానికి అశక్తత ఒక్కటే కారణమవుతోంది. ఇది తన దౌర్భాగ్యం కాక ఇంకా అహం పూర్తిగా చావక ఏ మూల నుంచో తొంగి చూస్తోందన్న జ్ఞానం కలగటం మరేమిటి? అవును, తన మానవత్వం ఇంకా సంపూర్ణత్వం పొందలేదు. అందుచేతనే ఆమె చెంతకపోయి ఏదో మాటలు చెప్పటానికి ఇంకా ఉద్యుక్తుడు కాలేకుండా ఉన్నాడు. కానీ తను ధన్యుడు. ఈ యోచన తనువును పులకరింపజేసింది. మరుక్షణంలో కళ్ళ నిండా నీళ్లు పాట మారించాయి. తనకు ఈ లోకం ముందు ధన్యతి చేకూర్చిన ప్రాణి ముందు మనసారా కృతజ్ఞత వెల్లడించడానికి తటపటాయిస్తే ఈ పాపానికి పరిధి కూడా లేదు. తాను ప్రపంచంలో ఒకడు అని ఓదార్చుకుంటూ ఉంటే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఆ చుట్టూ గీతను కూడా తుడిచి పారేసినట్టు ఆయన ప్రకృతి స్థితుడయ్యాడు. వ్యవధానం తక్కువ. నెమ్మదిగా లేచి ధైర్యంగా లోపలికెళ్ళాడు. ఇక అమ్మా అంది కూతురు గుమ్మం దగ్గర నిలబడి భీతిగా చూస్తూ. పార్వతమ్మ నెమ్మదిగా కళ్ళు విప్పి ఎవరో అనుకుంటూ అటుకేసి చూసింది. ఎవరో చూసి ఆనందపడి తల్లి రా అంది నీరస కంఠంతో. కూతురు వచ్చి తల్లికి చేరువుగా మంచం మీద కూర్చుని బెదురుగా పరికిస్తోంది. ఆమె మృదు హస్తాన్ని తన శుష్క హృదయం పైకి లాక్కుంది పార్వతమ్మ. నాకు అంత్యకాలం సమీపించింది. నా చివరి మాటలు వినడానికి ఎందుకు వచ్చావు పిచ్చి తల్లి అంది డగ్గుత్తికతో. కూతురు ఈ మాటలు విని బెంగతో నిశ్శబ్దంగా ఏడవసాగింది. తల్లి గుండెపై తలవాల్చి ఇలా ఎందుకయిందమ్మా, ఎందుకయింది? బెర్రి తల్లి, మీ తండ్రి గారి కళ్ళ ముందు నేను దాటిపోవటం నా మాంగళ్య మహిమ వల్ల అనుకుని ఎందుకు ఊరడిల్లవు నువ్వు అలాగా? ఈ సౌభాగ్యం అందరికీ ప్రాప్తిస్తుందా? ఆనందోద్రేకంతో వెలిగిపోతున్న తల్లి కృషించి ఉన్న వదనంలోకి తేరిపారా చూసింది కూతురు. కానీ అందుకు కారణం వేరుగా భావించింది. కేవలం ఇప్పుడు ఆడిన మాటల్లోని తాత్పర్యము ఏమిటి అని ఆమె అపోహ. అమ్మా అంది బాధతో. ఏదో చెబుదాం అనుకుంది. కానీ దుఃఖంతో గొంతు పూడుకుపడి సాధ్యం కాలేదు. కొద్ది క్షణాలు నిశ్శబ్ద వాహినిలో ప్రవహించాయి. ఏమిటి అంది తల్లి ప్రేమగా. తన సందేహం తీర్చుకుందామని నువ్వింత ఆనందంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదమ్మా అంది. ఇందులో అంతరార్థం నీకు ఇప్పుడే తెలియదు. పోనీ చెప్పరాదా అమ్మా? నా కడుపున పుట్టిన దానివి, నువ్వు కూడా అనుభవశాలివై
ఈ సత్యం నీ అంతట నువ్వు శోధించగలిగిన నాడు నువ్వు ఈ అనిర్వచనీయమైన సుఖంలో ఓలలాడుదు గాని లే. కూతురు విషణ్ణ వదనంతో ప్రశ్నార్థకంగా చూసింది. తల్లి, నీకు పుణ్యస్త్రీ అంటే అర్థం తెలుసునా? అమ్మా, ఏమిటి ఇది? నాకేదో భయంగా ఉంది, నాన్నని పిలుస్తానాగు అంటూ మళ్ళీ ఏడవసాగింది. వద్దు, కళ్ళు తుడుచుకో. చెప్పమ్మా, నీకు పుణ్యస్త్రీ అంటే అర్థం తెలుసునా? తెలీదు. ఆమె ఆలోచించి, నాకు తెలియదు సరిగ్గా. నా జీవితం అందుకు ఉదాహరణ ప్రాయం అన్న అభిప్రాయం ఇంతవరకు ఉండేది. కానీ నిన్ను చూస్తుంటే, అమాయకమైన నీ ముఖంలోకి చూస్తుంటే తప్పటడుగు వేశానేమో అన్న సంశయం పీడిస్తోంది. ఇప్పుడు నేను చేసింది ఒక ఉన్మాద క్రియ అని నిట్టూర్చి, అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది. మీ నాన్నగారు నువ్వు ముఖాలు ఇక మీదట కూడా చూసుకోవాలి కదా అన్న జ్ఞానం లేకపోయిందే నాకు. ఆయనకు కనిపించావా? నాన్న చీకటి గదిలో ఒంటరిగా ఎలాగో కూర్చుండడం చూసేసరికి నాకు భయం పుట్టింది. ఏమన్నా అన్నారా నిన్ను చూసి? పలకలేదు. విచిత్రంగా అయోమయంగా చూశారు నాకేసి. నేనెంత పాడు పనిచేశాను అని ఆమె తనలో తాను మదన పడిపోసాగింది. పాపిష్టిదాన్ని, ఈ మేలుకొలుపు నాకు కలక్కున్నా బాగుండేది. తుది గడియల్లో నాకు సౌఖ్య గరిమ అంతా నేనే పంచుకోవాలన్న స్వార్థ దాహం ఎందుకు కలిగింది? అమ్మా, పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరిగాయి, ఎడతెగకుండా ప్రవహించసాగాయి. అవి కూతురు చూసి ఈ హఠాత్ పరిణామానికి దిగులు చెందటం కనిపెట్టి, నీ చేతులతో ఈ నీళ్లు తుడిచివేవు, నీ వల్లగాక మరి ఎవరి వల్ల నా దుఃఖం ఉపశమనం చెందుతుంది అంది. కూతురు తనలో తాను కుమిలిపోతూ మృదువైన వేళ్లతో మెల్లగా కన్నీటి పాయలు చారలు తుడిచి మెదలకుండా కూర్చుంది. నా చేయి ఎత్తాలంటే బలహీనంగా ఉంది. ఈ చేతిని నీ శిరస్సు మీద పెట్టుకోమ్మా. ఆమె తన 2 చేతులతో తల్లి దక్షిణ హస్తాన్ని పట్టుకుని తలపై ఉంచుకుని శ్రద్ధాభక్తులతో కనులు మూసుకుంది. తల్లి అస్పష్ట స్వరంతో ఉచ్చరిస్తూ ఏదో ఆశీర్వదించింది. అది కూతురికి ఇలా వినిపించింది: అందరి స్త్రీలలాగే బ్రతుకు. కూతురు ఏదో పలకబోయింది. ఇంతలో గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. ఇద్దరూ దృష్టి అటు లగ్నం చేసేసరికి ఆదిశేషయ్య గారు బరువుగా అడుగులు వేసుకుంటూ లోపలికి ప్రవేశించి ఇద్దరి వంక తెల్లబోయి చూశాడు. ఒక్క దెబ్బతో ధైర్యం అంతా సడలిపోయినట్టయింది. పార్వతమ్మ అతి కష్టం మీద, నాన్నగారు నేనేమైపోతానో అన్న బెంగతో 2 రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగటం మానేశారు. వెళ్ళి భోజన సదుపాయం చూడమ్మా అంది. కూతురు లేచి తండ్రి వంక ఒకసారి భయభక్తులతో చూసి తల వంచుకొని అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆదిశేషయ్య గారు పార్వతి అని పిలవబోయి త్రుళ్ళిపడి ఆమె వంక ఏకదీక్షగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. ఆయన వంక చూస్తూ పార్వతమ్మ ఆలోచించసాగింది. ఈయన మళ్ళీ తన ఎదుటకొచ్చాడు. తన మనస్సు యావత్తూ విప్పి చెప్పగానే ఆ క్షణాల్లోనే తన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అప్పుడు నమ్మింది. కానీ అందుకు భిన్నం ఇప్పుడు ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా ఉన్నారు. ఈ అవస్థ భరించడం ఎలా? తన ఈ అమర్ష భావం ఎందుకు ప్రకటించింది? పార్వతి అని పిలిచి ఆదిశేషయ్య గారు సమీపించబోయి ఉలిక్కిపడి నీరసంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు. పార్వతమ్మ చూపు తిప్పుకోలేదు, అలాగే వీక్షించసాగింది. ఇదే గడియలో తనకు మృత్యువు ప్రాప్తిస్తే బావుండు, ఈ తల 1000 వ్రక్కలైపోతే బావుండు. ఎంత ఎంత అదృష్టహీనురాలిని నేను. ఆదిశేషయ్య గారు మెల్లగా సామీప్యంలోకి వచ్చి పార్వతి అని నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఈ మార్పు ఎలా అవతరించింది? ఆ ముఖంలోని ప్రతి అణువు అలా వివర్ణ రూపం పొంది ఉందే. ఆ కనుల్లోని తన్మయం అభిజాత్య భావం ఏమైపోయాయి? పార్వతమ్మ పెదవులు కంపించసాగాయి. రండి అంటూ ఆయన్ని ఆహ్వానించింది. చివరికి ప్రక్కకొచ్చి కూర్చున్నాక ఆయన వణుకుతున్న చేతుల్ని తన వణుకుతున్న చేతులతో చేరదీసి పట్టుకుని, నన్ను క్షమించరు అంది తడబడుతున్న కంఠంతో. పార్వతి అన్నాడు ఆదిశేషయ్య గారు నిశ్చేష్టితుడై. నేను ఏమైనా? అవును, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నన్ను క్షమించండి చాలు. ఈ హృదయ విదారకమైనటువంటి వేడుకోలు ఆయనను ఆశాంతం కలవరపరిచింది. ముందు ఎందుకు అన్న ప్రశ్న నోటి వరకు వచ్చింది, కానీ సంభాళించుకున్నాడు.
ఓ క్షణం ఏదో ఆలోచన పాములాగా జరజరమని పాకుతూ మనసులో మెదిలింది. తన పశ్చాత్తాపంలోని ఆ అసంపూర్ణత్వం భార్య వంక తీక్షణ దృష్టితో చూశాడు. మళ్ళీ తల ప్రక్కకు తిప్పుకున్నాడు. తన నిశ్చయం పటాపంచలవుతోంది. స్వార్థరేఖ హృదయ కుహరంలో మింటికి ఎగబ్రాకే మంటలాగా ఎగిసింది. ఈవేళ, ఈరోజు, ఈ రాత్రి పరాభవాల వెనక, పశ్చాత్తాపం వెనక, ప్రశాంతం వెనక, దృఢ నిశ్చయం వెనక. అంతే. ఆకస్మికంగా ఆమె వైపు తిరిగేసరికి ఆయన నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. చెప్పరాని మార్పు ప్రవేశించి అస్థిర చిత్తం స్థిరత్వం పొంది వికసించినట్టుగా దృక్కులకు ఆమె వరకు గంభీరంగా త్రోశాయి. బలహీనమైన ఆమె చేతి పట్టు సడలింది. తన హస్తాన్ని ఆమె ఫాలంపై ఉంచి, పార్వతి, నిన్ను నేను క్షమించాను అన్నాడు. ఇక రాత్రి 12 గంటల లోపల జరిగిపోయిన ఆ సంఘటనల తర్వాత సంఘటిల్లిన సంగతుల గురించి చర్చించటానికి వెనక ముందు ఆడుతోంది. ఈ కథలో ముఖ్య పాత్ర పార్వతమ్మ. ఆమెను గురించి వ్రాయటానికి బాధపడి వదిలేసి మిగిలిన వారిని గురించి వ్రాద్దామన్నా సాధ్యం కావట్లా. ఆమె జీవితం చివరి దశలో చాలా విచిత్రమైన పరిణామాలకు గురైంది. ఆమె ఆశించినట్టు చావు దగ్గరికి రాకుండా దూరంగా జరుగుతోంది, విముఖత చూపిస్తూ. పార్వతమ్మ తన తల్లి మరణశయ్యపై ఉన్నప్పుడు టెలిగ్రామ్ అందుకుని వెళ్ళినప్పుడు ఇలా జరగలేదు. మరునాడే ఆమె తల్లి కళ్ళు మూసింది. మరునాటి ఉదయం డాక్టర్ యథాప్రకారం వచ్చినప్పుడు పార్వతమ్మ పరిస్థితి కొంచెం తేటగా ఉండడం కనిపెట్టి ఆశ్చర్యపడ్డాడు. నాడి చూసి సంతోషం ప్రకటించాడు. మగత నిండిన నేత్రాలతో ఏదో లోకం నుంచి చూస్తున్నట్టు ఆయన వంక పరికిస్తున్న పార్వతమ్మ మనస్సు చివుక్కుమంది. ఎందుకు ఈయన ఆశాభావం ప్రదర్శిస్తున్నాడు? తనకి చావు మూడటానికి ఇంకా కొన్ని రోజులు వ్యవధి ఉందా? ఆమె ఎవరితోనూ పలకటం మానేసింది. తాను పలికితే అందులో ఏ అపస్వరం ధ్వనించి దానిని గురించి సమాలోచించుకున్నప్పుడు తన గుండెల్లో చిచ్చు పెడుతుందో ఎవరికి తెలుసు. తాను భంగపడింది. శాశ్వతమైన ఆనందాన్ని క్షణికావేశంతో బయటికి వెల్లడించి భగ్నం చేసుకుంది. దేవుడు తనకు 2 పరీక్షలు పెట్టాడు. ఒక దాంట్లో అద్భుతంగా గెలిచింది, రెండవ దాంట్లో చిత్తుగా ఓడిపోయింది. సర్వసాధారణంగా స్త్రీకి లోకం అంటే భర్త. ఆ లోకాన్ని ఒక ఉత్తేజంలో ధిక్కరించడం జరిగినా ఇది నిజమైన శాంతి కాదు అనే అపోహతో మనసులో లేని పరాజయాన్ని బాహ్యంగా ఒప్పుకుంది. ఈ 2 విధాల హాని కలిగింది. అప్పుడు తన నిజస్వరూపాన్ని అవతలి వారికి ప్రదర్శించి కూడా మారు వేషంలో తిరిగి సంచరించటానికి వీలు లేదు. కాబట్టి నిన్ను ఇన్నాళ్ళు క్షమించాను అని ఆ పని జరిగిపోయాక చెప్పి వ్యక్తం చేసి తిరిగి క్షమించడానికి సిద్ధపడటం హాస్యాస్పదం. కాబట్టి బ్రతకటానికి వీల్లేదు. ఇప్పుడు ఆంతరంగికంగా తను అనుభవించని ఓటమిని, తన హద్దు దాటి కళంకాన్ని ఆపాదించుకున్నానన్న చింతతో బయటికి అంగీకరించడం ద్వారా గార్హస్థ్య ప్రపంచంలో తన స్థానాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవటం చేత ఈ దుర్భర అవమానంతో బ్రతకటానికి వీల్లేదు. తాను ఇక మనుషులనే వారితో మాట్లాడటం ఉభయులకు ముప్పే. అందుచేత కూతురు వచ్చి బ్రతిమాలినా, ఏడ్చినా, మొత్తుకున్న భర్త వచ్చి ఏమిటి పార్వతి ఈ చేదస్తం అంటూ సానువైనయ వాక్యాలు పలికిన పెదవి కదపలేదు. కానీ ఆమె ఎంత లేదనుకున్నా మొదటి రాత్రి అనుభవించిన తృప్తి, సౌఖ్యం 2-3 రోజుల వరకు పెనుగులాడుతూనే ఉన్నాయి మానవ బలహీనత వల్ల. ఇది బహుశా భగవంతుడనేవాడికి కూడా తెలియని పరమరహస్యం. అందువల్లనే డాక్టర్ మరునాడు ఆశ్చర్యపడటం జరిగింది. కానీ అతడి ఆశాభావం చూసి పార్వతమ్మ కృంగిపోయింది. వాళ్ళందరి ముఖాలు వికసించాయి. తనకు చావు రాదు. అయ్యో, ఈనాడు ఈ ప్రపంచంలో తాను తిరిగి బతకాలి ఈ నరక యాతనలో. ఆమె మనస్ఫూర్తిగా మరణానికి ఎదురుచూసింది. కానీ ఒక అత్యద్భుతమైన సంఘటన ఇక్కడ సంభవించింది. తనకు చావు రాదు. తాను చచ్చిపోగా బ్రతుకుతుందనుకున్న దుర్భరమైన బెంగతో మానసికంగా కుంగి కృషించి 3 రోజులు గడిచేటప్పటికీ క్రమక్రమంగా మరణాన్ని సమీపించసాగింది. తిరిగి చావనన్న భయంతో పార్వతమ్మ చచ్చిపోతోంది. ఇక డాక్టర్ మళ్ళీ సందేహాన్ని వెలిబుచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆదిశేషయ్య గారు దిగాలు పడి కూర్చున్నాడు. ఈ కొద్ది రోజుల నుంచి ఆమె తప్పకుండా జీవిస్తుందన్న నమ్మకంతో తిరిగాడు. ఎన్నోసార్లు ఆమె దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడించడానికి ఎన్నో విధాల ప్రయత్నించాడు. మృదువుగా బ్రతిమలాడాడు. ఏమిటి పార్వతి ఈ చాదస్తం అన్నాడు. తాను ఆమెను మనస్ఫూర్తిగా క్షమించి వేశాడు. ఆమె బ్రతకాలి, తన కోసం బ్రతకాలి. ఆమె ఈనాడు మరణిస్తే తన శేష జీవితమంతా కీకారణ్యంలోని చీకటి. అప్పుడు చచ్చినా బ్రతికినా ఒకటే.
ఆ జీవితానికి అర్థం లేదు. తాను ఆమె ఎడల ప్రవర్తించిన హింసా విధానాన్ని ఆమె నోట తెలుసుకున్నా, అందుకు బాధపడినా, ఏదో అవ్యక్త శక్తి ప్రేరణ ద్వారా ఆమెతో మనసారా కొన్ని మాటలు వచించటానికి పోయినప్పుడు ఆమె తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరింది. అది తనలో తాత్కాలికమైన విస్మయాన్ని, గగురుపాటుని రేపింది. కానీ కొద్ది క్షణాల్లో పరిస్థితి మారింది. తన నేత్రాలు ఉజ్వలమైన కాంతితో ప్రకాశించాయి. క్షమించానని చెప్పి వేశాడు. ఇప్పుడు ఇద్దరిలో సరైన శాంతి భద్రతలు నెలకొల్పబడ్డాయి. తనలోని కాఠిన్యం కరిగిపోయింది. కానీ ఇదేమిటి? ఆమె జీవించబోవట్లేదు. ఆ రాత్రి జరిగిన సంఘటనల తర్వాత తాత్కాలికంగా వాటిల్లిన ఆమె ఆరోగ్యంలో అభివృద్ధి చూసి ఇక పర్వాలేదనుకున్నాడు. కానీ తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది. అశాంతి దాపురించబోతోంది. ఇక మీదది తన ఈ వృద్ధ ప్రేమను ఆమెకి గుమ్మరించాలన్న ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. నాన్న, అంది కూతురు. గుమ్మంలోకి వచ్చి నిలబడి ఆదిశేష గారు తలెత్తి చూసి అన్నాడు. కూతురు దగ్గరకు వచ్చి తండ్రి మొహంలోకి బేతావహంగా చూస్తూ, అమ్మకి ఏమవుతుంది నాన్న అంది. ఏమో తల్లి, అమ్మ ఏదో విషాదంలో మునిగుంది నాన్న అంది కూతురు కొంచెం ఆలోచించి ఆవేదనతో. నీకెలా తెలుసమ్మా? నేను ఊహించగలిగాను నాన్న. ఇక్కడికి వచ్చిన రోజు రాత్రి అర్ధస్వగతంగా ఏవో మాటలు చెప్పింది. నాకెంతో భయం వేసింది. తానేదో పొరపాటు చేశానని గొణిగింది. ఆ పొరపాటు నీకేమైనా తెలుసా నాన్న? ఆయన తడి ఆరిపోతున్న గొంతుతో, అబ్బే తెలియదమ్మా. అమ్మ నాకు సరిగా చెప్పలేదు. అదే ఒకవేళ చెప్పటమేమో. అందరి స్త్రీలలాగే బతుకు అని నన్ను ఆశీర్వదించింది. ఆమె ప్రవర్తన ఈ రీతిగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు నాన్న. నేను అతిగా మాట్లాడుతుంటే క్షమించు. ఏ స్త్రీ కూడా తాను చేసింది పొరపాటని మనసా వాచ చెప్పి వేశాక ఇక దాని గురించి మదన పడకూడదు అనుకుంటాను. నన్ను ఆ సంశయం వేధిస్తోంది నాన్న. ఏమిటది? ఏమిటమ్మా అది? అమ్మ తాను జీవించాలని కోరుకోవట్లేదు. నేను ఇది బాగా గ్రహించాను. ఆమె 1000 కళ్ళతో మరణాన్ని ఎదురుచూస్తోంది. ఆదిశేషయ్య గారు నిశ్చేష్టితుడయ్యాడు. తనకి ఏమిటది అని జిజ్ఞాస కలిగించిన ఇందాకటి మాటలు, ఈ చివరి మాటలు బాగా మనసులో నాటుకున్నాయి. ఈ విచిత్ర నాటకం విపరీతమైన సంచలనాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోనే లేదన్నమాట. డాక్టర్, మీకేం భయం లేదమ్మా అన్నప్పుడు ఆమె కళ్ళల్లో ప్రతిబింబించే వ్యాకుల పాటుతో పాటు దాంతో కూడినటువంటి గగురుపాటుకు అర్థం ఏమిటి? అప్పుడు ఆయనకు అర్థమైంది. తాను ఏమీ తెలుసుకోలేని మూర్ఖుడా? ఇప్పుడు ఈ జ్ఞానదానం చేసింది తనకన్నా ఎన్నో సంవత్సరాలు చిన్నదైన కుమార్తె. ఆయనకింతలో మెరుపు మెరిసినట్టు ఒక పరిష్కార మార్గంతో వచ్చింది. అది అద్భుతమైనటువంటి యోచన, కానీ భయంకరమైనది కూడా. సర్వసాధారణంగా చావు బతుకుల్లో ఉన్న మనుషులకు తుది ప్రయత్నంగా ఓ చిట్కా వంటిది ప్రయోగిస్తారు. అది ఫలిస్తే అమోఘంగా ఫలిస్తుంది, లేదా నాశనం ఉండనే ఉంది. ఈ తక్షణ మార్పును గమనించి కూతురు కలవరపాటుతో నాన్న అంది. ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఒకనాటి మాదిరి భయానకంగా ఉంది. పార్వతమ్మ పడుకునున్న గదిలో బెడ్ లైట్ వెలుతురు తప్ప ఇల్లంతా చీకటి అలుముకునుంది. పార్వతి అని పిలిచాడు ఆదిశేషయ్య గారు ముందు కొంగి. ఈ కొద్ది రోజులుగా వస్తున్న జవాబే వచ్చింది. ఆయన ఒక్కసారి పెదవులు కొరుక్కున్నాడు. బరువుగా ఊపిరి విడిచాడు. నాతో ఇప్పుడైనా మాట్లాడవా? నీకింత మొండిపంతం ఎందుకు? అమ్మాయి బాగా దిగులు పడింది, చిక్కి శల్యమైపోయింది. ఆమె కనీసం సానుభూతిగా కూడా ఆయన వంక చూడనలేదు. పార్వతి, ఈ తుది గడియల్లో కూడా ఇలాగే వేధిస్తావే? ఆయన రుద్ధ కంఠంతో, నీవు భగవన్ నామస్మరణలోనే కాలం గడిపితే నాకు సంతోషమే. మన ఇంటిలో ఉన్న రాముల వారి పటం నువ్వు ఏ రోజైనా పూజించకుండా ఊరుకున్నావా పార్వతి? ఒకసారి ఆ పటం తెచ్చి నీ కళ్ళ ముందు ఉంచేనా? మాట్లాడలేదు. నీకెలా అనిపిస్తోంది? నా మాటలు నావిగా గుర్తుపట్టగలుగుతున్నావా పార్వతి? ఆమె ఏం మాట్లాడలేదు. డాక్టర్ ఏదో చెప్పాడు. నీకు నిజంగానే మైకం కమ్ముతోందా అని. పార్వతి, పార్వతి, పలకవే. నీ ఇంద్రియాలు నీకు స్వాధీనంలో లేవా? అలా చూస్తున్నావే. ఎవరు కనిపిస్తున్నారు నీకు? అయ్యో, అలా అయిపోతున్నావేం పార్వతి? డాక్టర్ చెప్పింది నిజమేనా? నువ్వు నాకు దక్కవా? పార్వతమ్మ తనువు పులకరించింది. ఆనందంతో ఆమె నేత్రాలు విస్పారితాలయ్యాయి.
తన్మయంగా ఒకసారి భర్త వంక వీక్షించింది. అబ్బా! ఆ బాధ, ఆ దుఃఖం నిజంగా తను నిజంగా తను పార్వతమ్మ కళ్ళు మూసుకుంది. తాను చచ్చిపోతోంది. చచ్చిపోతోంది. భగవాన్, నా కోరిక ఈడేరుతోంది. ఇక ఈ లోకంలో ఆదిశేషయ్య గారి లాంటి తెలివైన వాళ్ళు ఉంటూ ఉంటారు. పాపం పార్వతమ్మ బ్రతికింది. కానీ అమ్మవారు పార్వతమ్మ తల్లితో ఎందుకు తప్పు చేసినట్టు, తప్పు చెప్పినట్టు? చూడండి, చివరికి వచ్చేదానికి కథను ఎలా మార్చారో. అంటే ఆమె కూడా ఇక ఆయన అంతగానం ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఏవో చూస్తూనే ఉంది రోజు. ఆ ఆ విధానంతోనే ఆ తల్లి కూడా ఎవరైతే ఆమెను ఆశీర్వదించారో ఆ అమ్మవారు కూడా నువ్వు ఉండాలి అని చెప్పినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించింది లేదు ఎక్కడా కూడా. ఒకసారి పశ్చాత్తాపడిన మనసు మళ్ళీ తప్పు చేస్తుందా అంటే చాలా తక్కువ పర్సంటేజ్, అంతకంటే ఎక్కువ ఉండదు. మరి 95 అలా ఉండదు. ఒక 1 or 2% ఉంటారు పీపుల్. వాళ్ళు ఇంకా కొంచెం అలాంటి పనులు మాట్లాడుతుంటారు, అలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇంకా. కానీ అది ఎప్పుడైతే అమ్మవారు కూడా గ్రహించగలిగారో ఆయన మనస్తత్వం మారింది అని ఈమెకు ఆ మరణాన్ని దూరం చేసినట్టుగా నాకు అర్థమవుతుంది. ఏది ఏమైనా ఒక భార్య భర్త వీళ్ళిద్దరి జీవితంలో ఎటువంటి దాన్ని ఏమంటారంటే ఎలాంటి మార్పులు జరిగినాయి వాళ్ళ జీవితంలో? ఎందుకని ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు దూరంగా బ్రతికారు? ఎందుకని దగ్గరగా ఉన్నప్పుడు అలా మాట్లాడుకున్నారు? ఎందుకని అలాగా తన్నటాలు, కొట్టటాలు, అరవటాలు ఇవన్నీ? అంటే భార్యాభర్త మధ్య ఉండవలసినటువంటి ఆ మమైకమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆర్ద్రత ఇవన్నీ ఉండాలి. భర్త పట్ల భార్యకి, భార్య పట్ల భర్తకి ఒక స్నేహితుల్లా మెలిగితే ఇంకా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే అహంకారం అనేది ఒక మనిషిలో పెరుగుతుందో, అది మగవాళ్ళలో కానీ ఆడవారిలో కానీ, బేసిక్గా ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆ అహంకారం మాత్రం పెరిగినప్పుడు మాత్రం వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఆ దూరం పెరుగుతున్నప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చూసుకోకుండా నేను మగవాణ్ణి, నేను చేసింది కరెక్టే అని చెప్పని ఆయన అంటున్నప్పుడు ఆమె ఆ రకంగా బాధపడటంలో తప్పు లేదు. అదండి స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.